వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో ఈరోజు సండే. ఇవాళ సండే అనుకోరా, మండే అనుకోరా, ఎప్పటికీ నీ దాన్ని రా. సే హాయ్ టు మై బ్రదర్. హాయ్. సో మనం ఈరోజు యూబీ సిటీ వెళ్ళిపోతున్నాం. సో యూబీ సిటీ చూసి విల్ ఎక్స్ప్లోర్. స్టే ట్యూన్డ్ విత్ మీ. సో ఇప్పుడు మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మెట్రో ఎక్కేసి నేను మెట్రోలో కలుసుకుంటా. సో వైస్ టికెట్ తీసుకొని మెట్రో ఎక్కిపోతున్నాం. సో స్టాప్ వచ్చేసి కబన్ పార్క్ వెళ్ళి ఆల్మోస్ట్ ఇప్పుడు 5 అవుతుంది. బయట మాత్రం క్రేజీ వర్షం అసలు. సో క్లైమేట్ అయితే బెంగళూరు క్లైమేట్ ఎప్పుడు అట్లానే ఉంటుంది. సో వెళ్తాం, వెళ్ళి మెట్రో ఎక్కేసి వెళ్తాం కబ్బన్ పార్క్కి. వెళ్ళేసి అక్కడి నుంచి యూబీ సిటీ వెళ్తాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సీ ద క్లైమేట్. క్రేజీ గైస్. అసలు వర్షం అయితే ఎంత బాగా పడుతుందంటే మంచిదైంది మేము ఇంత తొందరగా వచ్చాము. లేదంటే వర్షంలో తడిసిపోతుంది అసలు. మిస్ అయ్యేది ఈరోజు. బట్ ఎనీవేస్ తొందరగా వచ్చాము. ఇంకా మెట్రో వచ్చి ఎక్కి అయినంత ఫాస్ట్గా వెళ్తేనే మంచిది, లేదు అంటే లేట్ అవుతుంది అంతే. ఇంకా రాలే మెట్రో. వచ్చేసాం మన పార్క్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం యూబీ సిటీ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. షీ వాస్ ఆల్వేస్ రాంగ్, ఐ వాస్ ఓన్లీ రైట్. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఫిట్ చెక్ చేద్దాం. చూడండి, ఫ్యాషన్ టిప్స్ కావాలంటే నా దగ్గర తీసుకోండి. టెక్స్ట్ మీ ఆన్ లోకేష్ ఆచార్య. వెళ్ళమా? ఇలా వెళ్తే ఈజీగా పైనకి వెళ్ళొచ్చు. కానీ అయినా సరే ఎలాగనే వెళ్దాం, ఎందుకంటే ఈజీగా వెళ్ళొచ్చు. కష్టపడేటోళ్ళు అటు వెళ్తారు, కష్టపడి ఎక్కాలి. ఏటన్యా చెప్పండి, నేను సైలెంట్గా ఉన్నావు. చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఇదే మాట్లాడి. ఎలాగుంది నాతో ట్రిప్? జాలీగా ఉంది కదా? జాలీ. జోష్ వస్తుంది కదా? ఫుల్ జోష్ వస్తుంది. అలాగే జోష్. గైస్ బయటకు వచ్చాము. అసలు చూడండి, క్రేజీ వెదర్, క్రేజీ. ఇప్పుడు ఎటు వెళ్ళాలి తెలీదు, లొకేషన్ పెడతా. ఇక్కడే జస్ట్ 0.3 మీటర్స్ అని చూపించారు. మీటర్స్ కాదు, కిలోమీటర్స్. చిన్న మిస్టేక్స్ అవుతాయి గైస్. పర్ఫెక్ట్ టైంకి వచ్చాం. వర్షం పడిన తర్వాత ఎంత బాగుందంటే, ఇంకా మనం వచ్చామనే వర్షం పడింది. ఏటన్యా ఈ పక్కనందా ఇగో ఇదే చిన్నస్వామి స్టేడియం. చిన్నస్వామి స్టేడియం మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే గూగుల్లో చూడండి. చిన్నస్వామి స్టేడియం ఇది. చెప్పండి, దూకి వెళ్ళిపోమంటారు? చెప్పండి, ఫాస్ట్ కామెంట్లో చెప్పండి. చూస్తావా? వెళ్దామా లోపలికి? రడుదాం. విల్ గో ఇన్సైడ్, నాట్ దిస్. దేర్, సీ దేర్. అదే స్టేడియం ఎంట్రన్స్. దిగో
అదిగో యూబీ మాల్ అక్కడే ఉంది. కాకపోతే ఆ మెట్రో స్టేషన్ నుంచి మేము చాలానే నడవాల్సి వచ్చింది. ఫైన్, అయినా ఇక్కడ చూడడానికి వెదర్ అంతా బాగుంది, వర్త్ ఇట్. చూడండి ఇదేంటో తెలిస్తే కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తాం. ఇగో ఇక్కడ నుంచి ఆ స్కై వాక్ ఎక్కి దాటి మనం అక్కడికి వెళ్తాం. అదే మాల్. ఓ క్రేజీ. ఇది కూడా ఒక మ్యూజియం. ఒకవేళ చూడకపోయింటే చూడండి, ఇది కూడా ఏదో ఒక రోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. వావ్, అదే యూబీ. ఇది మాల్, అది కంపెనీ, అది యూబీ కంపెనీ, ఇది మాల్. లోపలికి వెళ్దాం. చాలామంది వచ్చారు, సండే ఖాళీగా ఉన్నారేమో. అది మాల్ ఎంట్రన్స్. వెళ్దాం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు. గైస్ చూడొచ్చు ఎంతమంది వచ్చారు. అందరూ ఈ ఒక్క వ్యూ చూడడానికి వస్తారు. నేను చూపిస్తాను. ఇది ఇలా ఉంటుంది. ఇది మొత్తం మాల్. ఇది ఎంట్రన్స్ నుంచి పైనకి వచ్చాము, అదే బయటికి. ఇక్కడే మెయిన్ వ్యూ పాయింట్. ఇక్కడే చాలా మంది ఉన్నారు. అని ఎలా ఉంది, సూపర్, బాగుంది. లోపల చూడండి, ఇక్కడ నుంచి ఎలా అని చూపిస్తా వ్యూ. కిందకి వెళ్దాం. అంతే గైస్, మాల్ చాలా చిన్నది. ఆ పైనకి వెళ్ళాము, అక్కడ నుంచి మళ్ళీ కిందకి, మళ్ళీ అటు నుంచి మళ్ళీ బయటికి. ఇంతే చిన్నదే మాల్. ఏమంటే లగ్జరీ డిజైన్ చేశారు, అంతే. బాగుంది. అయిపోయింది, చూసేసాం మాల్ చాలా చిన్నది. ఏమంటే లగ్జరీ, చెప్పాగా లగ్జరీగా ఉంది. అంటే ఇప్పుడు అలా బయట కొంచెంసేపు తిరుగుదాం. సండే నైట్ లైఫ్ చూద్దాం. తొందరగానే ఇంటికి వెళ్ళిపోదాం. బట్ మాల్ అంతా తిరిగి చూసేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఇక్కడ బాగా చల్లగా ఉంది, గాలి వస్తుందని చెప్పి కూర్చున్నాం. ఇంకా 5-10 minutesలో ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఓకే, నా ఒపీనియన్ చాలా బాగుంది. అంటే ఒక క్లాసీ, ఒక అఫీషియల్ ప్లేస్ చూడాలి, మంచి వ్యూ చూడాలి అంటే రావచ్చు. మీరు కూడా రండి, చూడండి. మెయిన్ థింగ్ మాల్ లోపల కంటే మాల్ బయటనే చూడండి. మాల్ బయట ఎంత బాగుంది అసలు. బెంగళూరు ఈ వెదర్, ఆ రోడ్స్, సిటీ వదిలేసి లోపల ఏం చూస్తారు చెప్పండి. కమ్ విత్ మీ టు బెంగళూరు, ట్రావెల్ విత్ లోకేష్. కొత్త ఛానల్ ఓపెన్ చేస్తా ఇప్పుడు నేను. గైస్ అక్కడ నుంచి వచ్చేసి ఇగోండి మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. సిగ్నల్ పడింది, క్రాస్ చేసి వెళ్తాం. మీట్ ఇన్ ద మెట్రో స్టేషన్. టాటా. సో గైస్ మళ్ళీ వచ్చేసాం మెట్రో స్టేషన్కి. నా ఫ్రెండ్ చూపిస్తా చూడండి, చిల్ అవుతున్నాడు మెట్రో స్టేషన్లో. అయితే ఇప్పుడు టికెట్ తీసుకుని, ఓ షట్, ఎవ్వరు లేరు మెట్రో స్టేషన్లో. సో ఇప్పుడు టికెట్ తీసుకొని మన ప్రయాణం కొనసాగిద్దాం. ఫిట్ చెక్ నెంబర్ 2 ఇది. చూడండి, ఎవ్వరు లేరు, మొత్తం మందే. గైస్ ఇప్పటికీ 2 ట్రైన్లు వదిలేసాం. అసలు ఆ ట్రైన్లో నిల్చుకోవడం కూడా స్పేస్ లేదు. ఒకడేమో డోర్ కానించి మరీ నిల్చుకున్నాడు. పాపులేషన్ ఈస్ గ్రోయింగ్ మోర్ ఇన్ ఇండియా.
అందుకే కొంచెం పాపులేషన్ తక్కువ ఉండే మెట్రో ఎక్కి వెళ్తాం మేము. కొంచెం వెయిట్ చేసి ట్రైన్ ఎక్కి ఇంకా ఇంటికే. అంతవరకు ఇక్కడే కూర్చొని ఉన్నా, ఎవరు లేరు చూడండి, మొత్తం మందే. సరే అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి మన బైక్ పార్క్ చేసాం, అక్కడికి వెళ్ళేసి అక్కడ బైక్ తీసుకొని ఇంకా లగెత్ ఇంటికి. సో ఓకే గైస్, ఇప్పటి వరకు మీకు బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.